ఫుడ్ పాయిజన్ కావడంతో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా కోటపరట్ల మండలం కైలాసపట్నం అనాథాశ్రమంలో జరిగింది. మరో 27 మంది విద్యార్థులు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ డీఈఓ పెన్నాడ అప్పారావు, ఎంఈఓ రామారావు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆశ్రమంలో 60 మంది విద్యార్థులు ఆర్గనైజేషన్ ద్వారా ఉచిత వసతిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఈ ఆశ్రమాన్ని ఎం కిరణ్ కుమార్ అనే వ్యక్తిని నిర్వహిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కావడంతో నలుగురు స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయారు. ఘటన అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నం అనాథాశ్రమంలో జరిగింది. మరో 27 మంది విద్యార్థులు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనపై డిప్యూటీ డీఈఓ పెన్నాడ అప్పారావు, ఎంఈఓ రామారావు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆశ్రమంలో 60 మంది విద్యార్థులు ఆర్గనైజేషన్ ద్వారా ఉచిత వసతితో ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. ఈ ఆశ్రమాన్ని ఎం కిరణ్ కుమార్ అనే వ్యక్తి నిర్వహిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. నరేష్, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నలుగురు చిన్నారులు మృతి చెందడం, ఫుడ్ పాయిజన్ అని చెప్తున్నారు. ఎలా జరిగింది ఇది? అప్డేట్స్ ఏంటి? జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సుమారు 27 మందికి అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే నలుగురు మృతి చెందడం జరిగింది చిన్నారులు. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి అనకాపల్లి జిల్లాలో కోటవరట్ల మండలంలో ఉన్న ఒక క్రిస్టియన్ మిషనరీ ఆశ్రమంలో చోటు చేసుకుంది. ఆదివారం రోజున ఈ ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకున్న వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారులందరినీ తీసుకుని వెళ్లారు. అయితే అందులో ఒక 2 చిన్నారులు చిత్తపల్లి మండలంలో తన సొంత ఇంటికి పంపించడం జరిగింది. ఆ చిన్నారులు అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి వద్దనే మృతి చెందినట్టుగా తెలియజేశారు. ఇంకొక 2 అస్వస్థతకు గురవడంతో వారు చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే మొత్తం ఇప్పుడు మరొక 7 మంది నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. మరొక 4 విద్యార్థులను ప్రస్తుతం విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రి తీసుకొచ్చారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సీపట్నం ఆసుపత్రి నుంచి ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగిందన్న అంశంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఏదేమైనా సరే సుమారు 60 మంది నివసిస్తున్న ఆశ్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుందని, అయితే ఇందులో ప్రస్తుతం 10 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వారి ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి హెల్త్ బులెటిన్ ఇంకా విడుదల చేయలేదు. అయితే అధికారుల యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది, సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న 7 ఆరోగ్య పరిస్థితిపై ఇక హెల్త్ బులెటిన్ విడుదల కావాల్సి ఉంది. అయితే అత్యంత విషమంగా ఉన్న 4 విద్యార్థులకు ప్రస్తుతం విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారు 4 కూడా విశాఖ కేజీహెచ్లోని ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ఇంకా కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ కూడా వెళ్ళి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్నారు. అయితే మొత్తం 27 మంది పరిస్థితిలో మొత్తం 4 మృత్యువాత పడగా మిగిలిన వారి పరిస్థితిపై ఇంకా వైద్యులు ఇంకా వారికి ఆరోగ్య ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి, అయితే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? అంటే కిరణ్ అనే వ్యక్తి ఈ అనాథాశ్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారని చెప్తూ ఉన్నారు. సో ఎలా జరిగింది ఇది? సోర్స్ ఏంటి? ఎక్కడి నుంచి ఫుడ్ వచ్చింది? ఎలా జరిగింది అనేది ఏమైనా తేల్చారా? 27 మంది అస్వస్థతకు పోయారు, 4 చిన్నారులు మరణించారు. సీరియస్నెస్ ఎక్కడుంది? హరి, మొత్తం కోటవరట్ల మండలం సంబంధించి కైలాసపురంలో క్రిస్టియన్ మిషనరీ ఆశ్రమంలో సుమారు 60 మంది విద్యార్థులు ఉంటారు. వీరందరూ కూడా వివిధ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు. మొత్తం ఎందుకంటే రూరల్ ఏరియా కావచ్చు, ఏజెన్సీ ప్రాంతం నుంచి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల నుంచి కావచ్చు, లేకపోతే అనకాపల్లి జిల్లాలో ఉన్న కొన్ని పేద కుటుంబాలు కావచ్చు, వీరందరూ కూడా 60 మంది విద్యార్థులు. అందరూ కూడా 3వ తరగతి 4వ తరగతి చదువుతున్న విద్యార్థులే. వీరందరూ కూడా 60 మంది ఆశ్రమంలో ఉంటారు. ఉచితంగా వారికి అక్కడ స్టేయింగ్, అదేవిధంగా హాస్టల్, మొత్తం పూర్తిగా ఫుడ్ కూడా అక్కడి నుంచి రెడీ అవుతుంది. అదే ఆశ్రమంలో ఫుడ్ కూడా రెడీ అవుతుంది. ఆ ఫుడ్ అదే స్టేయింగ్ తీసుకుని అక్కడి నుంచి స్థానికంగా ఉన్న ప్రభుత్వ స్కూల్లో వీరు చదువుతుంటారు. రోజువారీగానే ఆదివారం పూట కూడా వీరికి పూర్తిగా మొత్తం అక్కడ భోజన సదుపాయం ఏర్పాటు జరిగింది. ఆ భోజనం తిన్న కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థత, అందరికీ కూడా వాంతులు విరోచనాలు జరగడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఎటువంటి లాభం లేకపోవడంతో ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అయిందని గ్రహించడంతో కొంతమంది నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రి, అంటే పూర్తిగా వారి పరిస్థితి అత్యంత విషంగా మారింది. చాలా మంది కూడా నడవలేని స్థితిలో ఉన్నారు. వారి కళ్ళు ఉబ్బిపోవడం, అదేవిధంగా ముక్కులో నుంచి రక్తం రావడం, కొంతమందికి మరికొంతమందికి వాంతులు విరోచనాలతోటి హై రిస్కీనెస్తో కనిపించింది. అందుకే నలుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి తీసుకొచ్చారు. ఇంకా పూర్తి ఘటనకు సంబంధించి వారి ఆరోగ్య పరిస్థితి, ఎందుకంటే చాలా మంది సిమ్టమ్స్ ఒక్కొక్కలాగా ఉన్నాయి. కొంతమందికి వాంతులు అవుతున్నాయి, కొంతమంది విరోచనలు అవుతున్నాయి, మరికొంత పరిస్థితి కొంతవరకు ముక్కులో నుంచి రక్తం కూడా కారణంతో గమనించడం గమనార్హం. అయితే ఈ ఘటనకు సంబంధించి ఫుడ్ పాయిజన్ జరిగిందా, ఫుడ్లో ఎటువంటి పాయిజన్ మిక్స్ అయింది, సాధారణంగా చాలా చోట్ల జరిగే ఫుడ్ పాయిజన్ లేకపోతే ఇంటెన్షనల్గా ఏమైనా జరిగిందన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. హరి, ఆల్రైట్ నరేష్.